ఈ నామం ద్వారా మనము ఏకాకులము అంటే అనాథలు అలాంటి వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి తానే అమ్మవారి అయి కాపాడుతూ ఉంటుంది. శ్రీమాత్రే నమః. శ్రీ లలితా సహస్రనామంలోని 665వ నామము ఏకాకిని. దీనికి అర్థం ఏంటి అంటే, మనం మామూలుగా చెప్తూ ఉంటాం, వాడొక్కడే ఉంటాడురా, వాడెప్పుడు ఏకాకి అని. అలాగా ఇక్కడ ఏకాకిని అంటే ఒక్కతియే ఉన్నది అని అర్థం వస్తుంది. అంటే అమ్మవారు తప్ప ఇంకా వేరెవరూ లేరు అని. ఈ చతుర్దశ భువనాల్లోని మిగిలిన జీవులు, దేవతలు, మిగిలిన వారందరూ ఆ తల్లి యొక్క ప్రతిబింబాలే కదా. ఆ తల్లి తప్ప వేరే ఎవరు లేరు. ఈ విషయాన్ని జగన్మాత లలిత త్రిపుర సుందరి దుర్గా సప్తశతిలోని 10వ అధ్యాయంలో స్వయంగా అమ్మవారే చెప్పారనమాట. ఇప్పుడు మనం ఆ తల్లిని తెలిసిన విషయాల గురించి ఏం తెలుసుకుంటున్నాము అంటే, మహిషాసురుడు మళ్ళీ శుంభులతో పరమేశ్వరి యుద్ధం చేస్తున్న సమయంలో ఈ కొన్ని దేవీ శక్తులైన బ్రాహ్మి, మహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, నారసింహి, ఐంద్రి ఇలాంటి శక్తులన్నీ కూడా యుద్ధంలో పాల్గొన్నారనమాట. రాక్షసుల్ని ఒక్కొక్కరిని సంహరిస్తూ ఉన్న జగన్మాత శుంభునితో యుద్ధం చేస్తున్న సమయంలో శుంభుడు దేవుతో అన్నాడు, నీవు బాగా బలగర్వం చెంది ఇతరుల యొక్క బలముపై ఆధారపడి యుద్ధం చేస్తున్నావు అన్నాడు అనమాట. అంటే ఈ మిగిలిన శక్తులన్నిటినీ ఆధారంగా చేసుకుని నువ్వు యుద్ధం చేస్తున్నావు సుమా అని శుంభుడు అన్నాడు. అప్పుడు జగదీశ్వర శుంభునితో, ఓరి దుష్టుడా, నేను ఈ లోకంలో ఒంటరిదాన్ని, నాకెవ్వరూ లేరు, నేను వేరే వాళ్ళతో యుద్ధం చేయట్లేదు, వీళ్ళందరూ కూడా నేనే అని తన శక్తులైన మాతృకులను తనలో మొత్తాన్ని ఐక్యం చేసేసుకుని ఆ శుంభుడిని సంహరించింది. అప్పుడు ఆ విషయంలో అమ్మవారే తనే స్వయంగా చెప్పిందనమాట, నేను ఏకాకిని అని. అందుకనే వసన్యాది వాగ్దేవతల అమ్మవారిని ఏకాకిని అనే నామంతో కీర్తించారు. ఇంకా దేవీ పురాణం ఏం చెప్పిందంటే, ఆమె ఒకటియే లోకాలన్నీ లయం చేస్తుంది అని చెప్పారు. ఆమె ఒక్కరే లోకాలని కాపాడుతుంది అని కూడా చెప్పారు. కాబట్టి అమ్మవారిని ఏకాకిని అని మనం అన్నాం. ఏకమే వాద్వితీయం, ఆదిపరాశక్తి తనతో సములు కానీ తనకన్నా అధికులు కానీ లేనిదన్నమాట. ఆమెతో అమ్మవారితో ఈకులైన వాళ్ళు ఉన్నారా ఎవరైనా? లేరు కదా. అలా అని అమ్మవారి కన్నా అధికులు ఉన్నారా? లేరు. వీళ్ళంతా అమ్మవారి చేత సృష్టించబడిన వాళ్ళే కాబట్టి అమ్మవారి కన్నా సములు కానీ అధికులు కానీ లేరు. అమ్మవారు ఎలాంటిది అంటే అద్వితీయురాలు, సజాతీయ, విజాతీయ, స్వగత భేదము అమ్మవారికి లేదు అన్నమాట. కాబట్టి అమ్మవారిని ఏకాకిని అనే నామంతో కీర్తించాం. ఇంకా ఋగ్వేదం ఏం చెప్పిందంటే, సత్యం ఒక్కటే, కానీ ఈ సత్యాన్ని ఇంద్ర, మిత్ర, వరుణ, అగ్ని, సుపర్ణ, నయమ, మాతీశ్వర అంటే వాయువుగా పిలుస్తూ ఉంటారనమాట. సత్యం ఒకటే, వివిధ నామాలతో ఇవన్నీ పేర్లతో పిలువబడుతూ ఉంటుంది. ఈ ఏకీకృత శక్తినే వేదం సత్ అంటూ పిలువబడుతుంది అనమాట. అందుకే వేదం ఏకమేవ ద్వితీయం బ్రహ్మ అంటే సృష్టికర్త ఒక్కడే, రెండవదైన వేరొక శక్తి అంటూ ఏదీ లేదు అని మనకి ఇక్కడ తెలియపరుస్తుంది. అటువంటిది ఏకాకిని. కాబట్టి ఏకాకిని అన్నది సాక్షాత్తు జగన్మాత ఒక్కతే. ఈ భౌతిక ప్రపంచమంతా ద్వైతంతో నిండి ఉంది. ఇందులో అన్ని జతలే ఉంటాయన్నమాట. ద్వైతమయమైన పదార్థమైన ఈ ప్రపంచంలో కనిపించే సుఖ దుఃఖాలు, కష్ట నష్టాలు, కోపతాపాలు, మానసిక వికారాలైన ఆలోచనలు, సంకల్పములు మొదలైనవన్నీ కూడా ఏకాకినైన మాత నుండి ఆవిర్భవించాయన్నమాట. ఇవన్నీ మాత యొక్క లక్షణాలే. తిరిగి అవన్నీ కూడా మళ్ళీ ఆ తల్లిలోనే లీనమైపోతూ ఉంటాయి. ఈ విషయాన్ని అహం బ్రహ్మాస్మి అంటే నేనే బ్రహ్మను అనే స్థాయికి వచ్చిన భక్తులకి బాగా అనుభవంలోకి వచ్చేస్తుంది. కానీ నేను వేరు, అమ్మవారు వేరు అని భావించేవారు ఏకాకినైన ఆ తల్లిని ఎప్పటికీ గ్రహించలేరు. ఇంకా కూర్మ పురాణం జగన్మాతను ఏకాకామేశ్వరీ శక్తి అనేకోపాదియోగత పరాపరేణ రూపేణ క్రీడతే తస్య సన్నిధౌ అంటే ఒక్కటైన కామేశ్వరీ శక్తి అనేక ఉపాధులు కలిగి అంటే అనేక శక్తి స్వరూపాలుగా అమ్మవారు క్రీడిస్తూ ఉన్నది అని వివరించింది. ఇంకా ఏకాకిని అనే పదానికి అత్యంత ప్రధానమైనది ఏంటి అంటే
తనను మించిన వారు లేనిది, సర్వసమర్థురాలు అని కూడా అర్థాలున్నాయి. ఈ ఏకస్వరూపం గురించి పోతన గారు ఇంకా శ్రీమద్ భాగవతంలో ఎంత అద్భుతంగా వివరించారు అంటే, శ్రీ మహావిష్ణువు వామనావతారంలో బలిచక్రవర్తిని 3 అడుగుల నేల ఇమ్మని కోరిన సందర్భంలో, నాకు ఎవరూ ఏమీ కారు, నేను ఏకాకిని, కానీ అందరికీ నేను కావాలి, ఏకాకినైన నాకు చుట్టాలు ఎవరూ లేరు, నాకు ఎవరిపైన ప్రేమ కానీ పక్షపాతం వంటివి లేవు, నా అనేవారు లేని ఏకాకిని నేను, కాబట్టి నేను ఒక్కరినే కాబట్టి నాకు 3 అడుగుల భూమి ఇవ్వు అని చెప్పారనమాట. కరాంగుళి నకోత్పన్న నారాయణ దశాకృతి అనే నామంలో ఏం చెప్పారు అంటే, వామనావతారాన్ని జగన్మాత తన 10 చేత వేళ్ళ యొక్క నఖముల నుండే కదా సృష్టించింది. మనం ముందు నామాల్లో కూడా చెప్పుకున్నాం ఆ విషయాన్ని. ఈ విధంగా ఈ సమస్త విశ్వంలో తాను ఒక్కతే ఏకాకినిగా ఉన్నాను అని, మిగిలిన వారందరూ తన ప్రతిబింబాలేనని, తనకు ఎవరు ఏమీ కారని, అందరికీ తానే కావాలని, తనకు ఎవరిపైన ప్రేమ కానీ పక్షపాతం కానీ అలాంటివి ఏవి ఉండవని అమ్మవారే స్వయంగా ప్రకటించింది. ఈ నామం ద్వారా మనము ఏకాకులము అంటే అనాథలు అలాంటి వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి తానే అమ్మవారి అయి కాపాడుతూ ఉంటుంది. కాబట్టి ఏకాకిని అనే నామం ద్వారా మనం ఏం తెలుసుకున్నాము అంటే, అమ్మవారి కన్నా పెద్దవారు కానీ అమ్మవారి కన్నా సరిసమానులైన వారు కానీ ఎవరే లేరు, కానీ ఏ దిక్కు లేని వారికి తానే దిక్కై ఉంటుంది. కానీ మన అందరికీ కూడా అమ్మవారే కదా దిక్కు. మనం ఎవరైనా ఉన్నవాళ్ళమా, అమ్మని మించిన అమ్మ కాబట్టి మనందరికీ అమ్మ సాక్షాత్తు ఆ జగన్మాత. శ్రీమాత్రే నమః.